విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం మరి ఆటోనగర్ పరిసర ప్రాంతంలోని ఎంఎస్ఎంఈ ఆఫీస్ వారు ఏర్పాటు చేసిన అవేర్నెస్ క్యాంప్ లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యువతకి పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. చాలా మంది యూత్ చదువుకున్నా సరే సరైన ఉద్యోగం లేదని వెతుకులాట పడకుండా మీరే ఉద్యోగాలు కల్పించేటట్టుగా మీరే పారిశ్రామిక ఎతకాలని స్వయం ఉపాధి పథకంలో మీరే 10 మందికి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వ సహకారం భారీగా ఏర్పాటు చేస్తుంది. దాదాపు మరి చాలా వరకు సబ్సిడీ రేట్ మీద ప్రభుత్వం డబ్బు మరి కంపెనీలు పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనే చిత్రంలో ప్రభుత్వం ఉంది. అందుగురించి యువతకి ఏం పెట్టాలి ఏం చేయాలనే కార్యక్రమం కాకుండా మీకు సలహాలు ఇవ్వడానికి మనకు ఒక సెంటర్ ఉంది ఇక్కడ ఎంఎస్ఎంఈ ఆఫీసు. అలాగే చేతి వృత్తుల వరకు కూడా చాలా మందికి పెట్టుబడి పెట్టడానికి లేదా వర్కింగ్ క్యాపిటల్ లేక వాడికి ఐడియా ఉన్నా సరే పని చేసుకోవడానికి సరైన మార్గం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మీరు మీ ప్రాంతంలో ఉన్న బ్యాంకులకు వెళ్ళి సంప్రదించినట్లయితే పూర్వంలా కాకుండా ఇప్పుడు 10 సార్లు తిరగకుండా దానికి మళ్ళీ సెక్యూరిటీ సంతకాలు అన్ని చాలా ఇబ్బందులు పెట్టడం పూర్వం అయితే ఉండేది. ఇప్పుడు అలాగేం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బ్రతకడానికి లోన్స్ ఈజీగా ఇస్తున్నారు కాబట్టి యువత మరి మనందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి అలాగే చేతి వృత్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి లోన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి లోన్స్ అప్లై చేసుకొని మరి మీరు మరి మీ జీవనోపాధి పొందాలని చెప్పేసి అలాగే మరి టైలరింగ్ వృత్తి మీద ఉన్నారు కానీ లేకపోతే రజకులు కానీ ఫిషర్మెన్స్ కానీ లేకపోతే చేనేత కళాకారులు కానీ లేకపోతే ఇతర చాకలి మంగలి వాళ్ళందరూ కూడా మీరందరూ ఈ స్వయం ఉపాధి పథకంగా బ్రతకడానికి మీరు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పేసి మీరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.